గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో ఈరోజు ఒక 2 hours బిఫోర్ ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి. అసలు ట్రేడింగ్ ఎలా చేయాలనే కాన్సెప్ట్ మీద మనీ మేనేజ్మెంట్ ఉపయోగించి మన ట్రేడ్స్ని ఎట్లా సక్సెస్ రేట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి వీడియో చేయడం జరిగిందన్నమాట. సో ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అలాగే ఇప్పటి వరకు నా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండి బట్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అంత మాకు సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఎక్కువ వీడియోస్ మీకోసం ఇవ్వడానికి, అట్లాగే వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం ఇక్కడ మర్చిపోకుండా పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని అనేబుల్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వరు. సో ఈరోజు మనం చర్చించుకున్నాము ఇండస్ ఇండియా బ్యాంక్ కొంటున్నారా అని చెప్పి అడుగుతున్న జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇండస్ ఇండియా బ్యాంక్ మీద చాలామంది ఎక్కువ మంది ట్రేడ్లు చేస్తుంటారు దీంట్లో. ఎందుకంటే చాలా ఫేవరెట్ స్టాక్ కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ బేస్లో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్నారో, అంటే బయింగ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నట్లయిమాట. దీంట్లో ఇంట్రాడే లెవెల్స్ అంటే ఖచ్చితంగా లెవెల్స్ ఏమి ఇవ్వను కానీ, బట్ ఓవరాల్గా వ్యూ ఎట్లా ఉందనేది మనం ఇందులో తెలుసుకుందాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక స్టాక్ కొన్ని లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత అంటే ఎక్కువ మూమెంట్ ఉంటుంది. సో అటువంటి మూమెంట్ ఈ పర్టికులర్ స్టాక్లో నాకు కనపడింది నిన్న. అందుకే నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఇండస్ ఇండియా బ్యాంక్ డమాల్ టుమారో అని చెప్పి ఇచ్చాము. అంటే ఇందులో అంత బేరిష్నెస్ నాకు కనపడింది అన్నమాట. అందువల్ల ఒకసారి ఆ వీడియో కూడా చేసి మనందరికీ చూపిద్దామని చెప్పి నేను చేస్తున్నాను. ఇది కంప్లీట్గా టెక్నికల్ బేస్డ్ వీడియో అండి. టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే ప్రైస్ యాక్షన్ మనం ముందే ప్రొడక్ట్ చేస్తామన్నమాట, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు వస్తుందో. అలాగే మనం ఇంతకుముందు మన ఛానల్లో చాలా అంటే రెగ్యులర్గా ఎవ్రీడే కొన్ని బ్యాంక్ నిఫ్టీ మీద అలాగే నిఫ్టీ మీద కొన్ని లెవెల్స్ ఇస్తూనే ఉన్నాము ఎవ్రీడే. సో అవి కూడా మీరు వాచ్ చేయండి. దాంట్లో ఉన్న ఎక్యురసీని చూసి దాంట్లో నా ఐడియాస్ పర్ఫెక్ట్గా మార్కెట్లో నడుస్తున్నాయా లేదా అని కూడా జాగ్రత్తగా వాచ్ చేస్తూ అట్లాగే మీరు ట్రేడింగ్ డెసిషన్ తీసుకోండి. బట్ ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు ఈ అసలు ట్రేడింగ్ ఎలా చేయాలనే వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతిని మాత్రం కంప్లీట్ ఎవరైనా సరే అది వాడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం చూద్దాము టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్లో ఆప్షన్ చైన్లోకి వెళ్ళి ఎక్కడ ఎగ్జాక్ట్గా సపోర్ట్ లెవెల్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అనేది ఒకసారి చూద్దాము. సో ఇండస్ ఇండియా బ్యాంక్ మన ఇక్కడ 1245 రేంజ్లో మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. సో పుట్స్లో వచ్చేసి మనకి ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ వైట్ కలర్లో ఉన్న బాక్స్లో చూస్తున్నాం మనం. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నాకు ఇక్కడ 2,62,000 కనిపిస్తుంది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే 1200. సో 1200 లెవెల్ ఈజ్ ద మనకి ఇక్కడ పుట్లో ఉంది కాబట్టి సపోర్ట్ లెవెల్. అట్లాగే కాల్ ఆప్షన్స్లో మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 3,30,000 ఉంది, అంటే 1,300. సో 100 పాయింట్లు పైన కింద మాట. అంటే మార్కెట్ ఇప్పుడు 1240 దగ్గర ఉన్నప్పుడు 60 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అలాగే 40 పాయింట్స్ కింద సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. అవి కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ట్రేడింగ్ చేసేటప్పుడు. లైవ్ మార్కెట్లో ఇది క్లోజ్ అయిపోయిన మార్కెట్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. లైవ్ మార్కెట్లో కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి. అట్లా అని చెప్పి ఎవ్రీ 5 minutesకి చేంజెస్ ఉండవు. ఒక టైంలో చేంజెస్ ఉంటుంది. అది మీరు 1 hour 45 minutes అట్లా 30 minutes అట్లా ఒకసారి రిఫ్రెష్ చేస్తూ చూస్తే ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఓవరాల్గా చూస్తే ఇక్కడ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 29 lakhs ఉంటే ఇక్కడ పుట్స్ వచ్చేసి 18 lakhs ఉన్నాయి. అంటే కాల్ ఆప్షన్స్ అనేది కాల్ ఆప్షన్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవడం అంటే కొనేటోళ్ళు ఉన్నారని చెప్పి అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో అమ్ముతూ ఉంటే కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి, సో అమ్ముతున్నారంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బయ్యర్స్ కొంటున్నారు. కానీ ఎందుకు కొంటున్నారు అనేది డిఫరెంట్ వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్గా, అంటే ఇది ఎగ్జాక్ట్గా కాదు, ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాల్స్ ఎక్కువ మంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే మనకి 1300 వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్, అలాగే 1200 వచ్చేసి సపోర్ట్ లెవెల్ కింద మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇండస్ ఇండియా బ్యాంక్ చూస్తే నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను 3 monthsలో. మనకి ఇక్కడ వచ్చేసి
మన లెవెల్స్ ప్రకారం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనకి 1320 లెవెల్ కనిపిస్తుంది స్పాట్లో. అక్కడేమో 1300 ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ సెల్లింగ్ సైడే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి 52 వీక్ లో వచ్చిన తర్వాత కూడా మార్కెట్లో దానికి తగ్గట్టుగా వాల్యూమ్ సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ వాల్యూమ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇది మాత్రం రేపు ఎలా అవుతుంది అనేది మనం ఇంకొకసారి దీంట్లో చూద్దాము. ఇది మంత్లీ మాట, ఇది కాదు, ఇక్కడ చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకు కనిపించింది ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే రేపు మ్యాక్సిమం ఇది గ్యాప్ డౌన్ అవడానికి అవకాశం ఉందన్నమాట. రేపు కనుక ఇది గ్యాప్ డౌన్ అయితే 1200 బిలో కనుక వచ్చేస్తే ఇది డైరెక్ట్గా 1100 లెవెల్ టచ్ చేస్తుంది. అంటే రేపు ఒక్కరోజు టచ్ చేస్తుంది అని చెప్పట్లేదు, బట్ అది 1200 కనుక బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అవుతుంటే ఇంట్రాడేలో 45 మినిట్స్ లేదా 1 అవర్ అది డెఫినెట్గా 1100 వరకు వస్తుంది. ఎవరైతే దీంట్లో పొజిషనల్గా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్లో దీన్ని ఒక పోర్ట్ఫోలియో స్టాక్ కింద ఉంచుకున్నారో ఈ 1200 లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం వాళ్ళు కొద్దిగా బయటకు రావడం మంచిది. సో రిస్క్ టేకర్స్ గురించి నేను చెప్పట్లేదు, సేఫ్ ట్రేడింగ్ గురించి నేను చెప్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. అది ఎప్పుడు రిట్రేస్మెంట్ అవడానికి అవకాశం ఉంది అనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్స్ ప్రకారం మనకు 1200 లెవెల్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. అంటే ఈ సపోర్ట్ లెవెల్ అంటే ఆప్షన్ చైన్ ప్రకారం 1200 లెవెల్ బ్రేక్ అయినా లేదా రేపు పొద్దున గ్యాప్ డౌన్ అయినా, ఇది ఎందుకు గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుందంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ లెవెల్లో మనకి బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, అవునా? ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ మళ్ళీ కిందకే వచ్చేసింది. కిందకి వచ్చి ఏం చేసింది, ఇక్కడ ఉన్న పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ ఇంకా కిందకి వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా ఏదైతే బాగా కన్సాలిడేషన్ ఒక బేరిష్ స్టాండ్లో అంటే లోయర్ హైస్ వేసుకుంటూ ఉన్న మార్కెట్లో కనుక ఎప్పుడైనా సరే అంటే లైక్ ఈ కన్సాలిడేషన్ రేంజ్ని కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా కిందకి రావడం అవకాశం ఉందన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చూడండి బేరిష్నెస్ అన్నీ ఎవ్రీడే మీరు చెక్ చేసుకుంటే అన్నీ లోయర్ హైసే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే సడన్ మూవ్లో ఇదేదో వచ్చినది కూడా సస్టైన్ అవ్వకుండా మార్కెట్ కిందకి వచ్చేసింది. కాబట్టి ఈ 1200 బ్రేక్ అయితే మాత్రం మీరు ఇందులోంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే ముందు దీంట్లోంచి బయటకు వచ్చి దాని తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మార్కెట్ అప్పుడు మనం రీబయింగ్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఒకసారి మంత్లీ కూడా చూసేద్దాము. సో 5 ఇయర్స్ పీరియడ్లో మంత్లీ పెట్టాను టైం ఫ్రేమ్. ఇక్కడ టైం ఫ్రేమ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా 1100 లెవెల్ చూపిస్తుంది. అంటే ఈ మంత్లోనే రావచ్చు అనేది కాదు, బట్ డెఫినెట్గా ఇది మనం అనుకున్నట్టు 1200 లెవెల్ బ్రేక్ అయితే 1100 వరకు డెఫినెట్గా వస్తుంది. ఈ 1100 దగ్గర కనుక మార్కెట్ సస్టైన్ అయ్యి కింద మార్కెట్లు ట్రేడ్ అవుతుంటే మాత్రం ఇది మళ్ళీ ఈ 900 లెవెల్ వరకు వచ్చేస్తుంది. సో ఈ 900 లెవెల్ అనేది బెస్ట్ బయింగ్ లెవెల్ అన్నమాట. ఎప్పుడైతే రీఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఫ్రెష్ బయింగ్ చేయాలనుకున్నా ఇది 900 లెవెల్లో మీరు ఇక్కడ ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు మార్కెట్ రివర్సల్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ 5 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి ఫిబొనాచి వేసుకొని చూద్దాము. మనకి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం. అంటే ఇది పర్సంటేజ్ బేసిస్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 61.8%. యాక్చువల్గా అంటే మనం కిందకి ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం కింద వైపు చూడాలి అంటే తిరిగేసి వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ హై లెవెల్ నుంచి తిరిగేసి వేసుకోవాలి. సో మంత్లీలో మనకి ఏమొచ్చిందంటే ప్రీవియస్ మంత్లో కంప్లీట్గా డోజీలాగా ఫామ్ అయినాయి. 2 నెలలు కూడా పైకి మూమెంటం లేదు, కిందికి మూమెంటం లేదు. సో అవి ఏంటంటే ఆ డోజీ క్యాండిల్స్ అంటే ఆ మంత్ యొక్క లోసు ఈ ప్రజెంట్ మంత్ బ్రేక్ అయిందన్నమాట. అట్లాగే ఎప్పుడైతే ఇట్లా హైస్ బ్రేక్ అవుతూ ఉంటుందో మార్కెట్ పైకి పోతుంది. ఇక్కడ 2 మంత్స్ హైస్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ పైకి పోయింది. అట్లాగే ఇప్పుడు 2 మంత్స్ లోసుని బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది, కానీ పైకి వెళ్ళే మార్కెట్ కాదు ఇది. సో దట్ మీరు ఎప్పుడైతే కనుక ఇన్ కేసు మార్కెట్ కనుక ఈ 1300 లెవెల్ పైన కనుక 2 నుంచి 3 రోజులు మీకు సస్టైన్ అయితే ఇది మళ్ళీ డెఫినెట్గా ఈ 1600 లెవెల్ టచ్ చేస్తుంది. అలాగే 1700 లెవెల్ కూడా డెఫినెట్గా టచ్ చేస్తుంది. బట్ ఇప్పటి వరకు ప్రజెంట్ నాకు అర్థమైంది నా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏంటంటే ఇది మార్కెట్ కిందకి రావడానికి ఉంది 1100 కంపల్సరీగా ఇది టచ్ చేస్తుంది అన్నమాట. సో దట్ ఆ విధంగా మీరు
మీ మనీ మేనేజ్మెంట్ను ఉపయోగించుకుంటూ మీరు ట్రేడింగ్ డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో రేపు నిఫ్టీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అనేది మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.